కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు పోయినసారి 2018లో ఓడిపోతే మళ్ళా భువనగిరిలో ఎంపీగా ఉంటే నేను అనుకున్నా మన నల్గొండ వస్తానో రానుకున్నా. కానీ మళ్ళా మీరు ఎంతో ప్రేమతో ఆదరించి కష్టపడి మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించి కీలక పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన మీకు తప్పకుండా ఈ వచ్చే 5 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు ఆ తర్వాత 5 కూడా కాంగ్రెస్ వస్తుంది, ఏం అనుమానం లేదు. ఇక నేను దృశ్యంగా ఢిల్లీకి ఏం జరిగిందో తెలంగాణ కోసం కొట్లాడుకుంటున్నాం, స్వాతంత్రం కోసం కొట్లాడితే జైలుకి వస్తే ర్యాలీలు తీస్తారు, బాంబులు కాలుస్తారు. నేను ఎందుకు బాంబులు కాల్చి రోడ్డు అర్థం కాదు. ఎందుకు బాంబులు కాల్చున్నా వేరే బాంబులు కాలుస్తారా? ఎవరైనా తెలంగాణ కోసం కొట్టాలని జైల్లో పోయాం, స్వాతంత్రం కోసం కొట్టాను అంటే ఇంకేమైనా కొట్టాలని ప్రజా